అయితే ఇప్పుడు శివ రీ రిలీజ్ కాబోతోంది. అది కూడా 4Kలో డాల్బీ వీటిలన్నిటిని యాడ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. ఇలాంటి సినిమాల్ని మళ్ళీ ఓటీటీకి తీసుకెళ్ళాలి అంటే ఎట్లా ఉంటుంది? సేమా లేకపోతే ఆల్రెడీ అవన్నీ రైట్స్ ఎప్పుడో అయిపోయి కాబట్టి ఇంకా అది ఏదో ఓటీటీ సన్ నెక్స్ట్లోనో ఎక్కడో ఉన్నట్టున్నది. జెమినీకి సంబంధించిన శివ సినిమా అది. సో రిలీజ్ సినిమాస్ అన్ని ఆల్రెడీ ఎప్పుడో ఓటీటీస్లో ఉన్నాయి కాబట్టి దానికి ఏమి మళ్ళీ కొత్తగా మనం ఓటీటీకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అది తెలుగు ఓటీటీలు తక్కువగా ఉండడానికి ఏంటి కారణం? అంటే ఒక పెద్ద ఓటీటీ అంటే ఆహా ఇట్లా వినిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా మనం ఆ బయట ఓటీటీల పైన ఆధారపడాల్సి వస్తుంది. ఎందుకని? దెర్ ఆర్ సెవరల్ ల్యాక్ ఆఫ్ రీజన్స్ యూనో. ఎందువలన అంటే ఇప్పుడు మన తెలుగు ఓటీటీస్ అంటే ఓన్లీ ఆహా ఈటీవీ విన్ ఉంది. అండ్ బైట్ బి ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ లేదా ద వే దే రన్ ది అడ్మినిస్ట్రేషన్. అండ్ మోర్ ఓవర్ ఓటీటీ అంటే అండి ఇప్పుడు మీరు చూస్తే మన తెలుగు ఓటీటీల్లో కంటే మీకు అదే మలయాళంలోకి వెళ్ళినా కన్నడలోకి వెళ్ళినా వాళ్ళకి కూడా లోకల్ ఓటీటీస్ ఉన్నాయి. ఓకే, ఆ లోకల్ ఓటీటీస్లో పెద్ద కాస్టింగ్ ఫిలిమ్స్ కూడా తీసుకుంటున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ఇది మన దగ్గరది కాబట్టి అని చెప్పి వాళ్ళు ఆ ప్రైస్కి వాళ్ళు సాటిస్ఫై అయ్యి పెద్ద ప్రొడక్షన్స్ కూడా ఇచ్చేస్తున్నారు. కానీ మనం మాత్రం ఓన్లీ నాకు అమెజాన్, నెట్ఫ్లిక్స్, జియో స్టార్, జీ ఇయే నాకు ఛానల్స్. అది మనకు మనమే కరప్ట్ చేసాం. మనం లోకల్ వాటిని ఎప్పుడు ఎంకరేజ్ చెయ్యం. అదే కదా మీరు చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, బ్రాండ్ అంతే. అదే ఆహాకి ఈటీవీ విన్కి మనం మంచి కంటెంట్స్ ఇచ్చి అల్లే అండ్ ప్యారలల్ అండి ప్రొడక్షన్ హౌస్ కూడా మైట్ బి అమెజాన్ ఇచ్చే మనీ ఈటీవీ విన్ ఇవ్వలేకపోవచ్చు. ఓకే, నెట్ఫ్లిక్స్ ఇచ్చే మనీ ఆహా ఇవ్వలేకపోవచ్చు కదా. ఆ పెద్ద కాస్టింగ్ వదిలేయండి, చిన్న కాస్టింగ్ బాగున్న కంటెంట్స్ ఉన్నాయి చూసారా, అట్లీస్ట్ వాటిని ఆహాను ఈటీవీ విన్ వెళ్ళకుండా వేరే ఓటీటీస్కి వెళ్తే అప్పుడు ఇక్కడ లోకల్గా ఉండే తెలుగైట్స్ కానీ లేకపోతే మన వాళ్ళందరూ కూడా మంచి కంటెంట్స్ని తీసుకోగలుగుతారు. ఇప్పుడు వస్తున్నాయి కానీ ఏం కంటెంట్స్ బాగుంటున్నాయి, ఎలా తీసుకుంటున్నారా బాబు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడున్న ఈ ఓటీటీ పోటీల్ని తట్టుకొని మీ ప్రొడక్షన్ ఎలా తట్టుకోగలుగుతుంది? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? ఇన్ని సినిమాలు రిలీజ్ చేశారు మీరు, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? బేసిక్ సింపుల్ థింగ్ అండి, కాంపిటీషన్ నాకైతే లేదు టచ్ వుడ్. ఎందుకంటే నాలాంటి వెండర్స్ అందరూ కాస్టింగ్ ఉన్న సినిమాలు ఓకేనా, మంచి ప్రొడక్షన్ హౌస్, మంచి కంటెంట్స్నే తీసుకుంటారు. నేనేంటి, నాకు కాస్టింగ్ అవసరంలా, టెక్నికల్ క్వాలిటీ బాగుంటే చాలు. ప్రొడ్యూసర్ అనేవాళ్ళు సినిమా చేసి అటక మీద పెట్టుకోకుండా ఏదో ఒక ఓటీటీ యాప్లో ఉంది చూసుకునేటట్టు ఆ బ్రిడ్జ్ మనకు నాది. ఓకే, కాబట్టి దాంట్లో నాకు కాంపిటీషన్ ఉండదు.